students, good morning all of you. Today I am tell as about the topic viral diseases in France. France లో వచ్చేటువంటి diseases గురించి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో యూనిట్ 4 పార్ట్ 6లో ఉండేటువంటి టాపిక్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. వైరల్ డిసీజెస్ ఆఫ్ ఫ్రాన్ కల్చర్. Of prawn culture. Okay, so viral infections are suspected to be involved in a large scale mortalities of India, China and Taiwan. Following are the main viruses encountered in prawn industry. So ikkada ఏంటి అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్టివ్ స్టేజెస్ వల్ల ప్రాన్ కల్చర్లో ఏంటంటే మోర్టాలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇండియా, చైనా, తైవాన్ అనేటువంటి ఈ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే సామూహిక మరణాలు, మాస్ ఆఫ్ మోర్టాలిటీ, సో సామూహిక మరణాలు అనేవి సంభవించడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వల్ల వస్తున్నాయని చెప్పొచ్చు. సో ఏపీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ తీర ప్రాంతం ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తీర ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాన్ కల్చర్ని ఎక్కడ చేస్తున్నారో అక్కడ సో ఈ సామూహిక మరణాలు ఏర్పడడం వల్ల క్రాప్ హాలిడే అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అప్పట్లో. సో అసలు ఈ ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి ప్రాన్స్లో ఈ వైరల్ డిసీజెస్ ఏంటి, ఏం వస్తాయని ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్రోబ్రాకియం ఈక్విడెన్స్ అనేటువంటి ఫ్రాన్, ఫ్రెష్ వాటర్ ప్రాన్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో ఏంటంటే కొన్ని డిసీజెస్కి ఇది గురి కావడం జరుగుతుంది. అంటే సూడోమోనాస్, బాసిల్లస్, ఏరోమోనాస్, సెర్రేటా వంటి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ఇది గురి అవ్వడం జరుగుతుంది. సో ఇలా గురి అయినప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే సూడోమోనాస్, ఏరోమోనాస్, సెర్రేటా, నెక్స్ట్ వన్ బాసిల్లస్, వీటి వల్ల దానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్, ప్రాన్లో వచ్చేటువంటి సిమ్టమ్స్, ఫిషెస్లో ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం, వాటి యొక్క ఫిన్స్ కానీ వాటి యొక్క గిల్స్ కానీ ఆ ప్లేసెస్లో స్పాట్స్ రావడం కానీ లేదా స్కేల్స్ రాలిపోవడం కానీ గిల్స్ డ్రై అయిపోయి రాలిపోవడం కానీ ఈ సిమ్టమ్స్ అన్ని ఫిషెస్లో వస్తాయని చెప్పుకున్నాం. మరి ప్రాన్స్లో బ్యాక్టీరియా వల్ల, వైరల్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, పారాసైట్స్ వల్ల వస్తే కనుక సో ఇందులో ఏమవుతుంది అంటే వాటి యొక్క అపెండేజెస్, లాటరల్ అపెండేజెస్, ఆల్రెడీ అపెండేజెస్ ఉపాంగాలు ఉంటాయి కదా, చెప్పుకున్నాం కదా ఉపాంగాలు ఉంటాయి కదా. సో ఈ అపెండేజెస్ అనేటువంటివి నెక్స్ట్ యూరోపాడ్లు, టెల్సాన్ అంటే టెయిల్ దగ్గర ఉండేటువంటి రీజియన్ టెల్సాన్, నెక్స్ట్ వన్ క్యారాబేస్. చూడండి ప్రాన్స్ని కలెక్ట్ చేసినట్లయితే ఏదో ఒక ప్రాన్ తీసుకుని దాని పైన ఒక షెల్ ఉంటుంది. అంటే దానిలో ఉండేటువంటి మాస్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇప్పుడు మన బాడీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయడానికి
అదేవిధంగా ఫ్రాన్స్లో దాని యొక్క బాడీ ఇన్నర్ పార్ట్స్ని మాస్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని యొక్క పైన ఒక క్యారాపేస్ ఉంటుంది. సో అందుకే కర్రీస్ చేసుకున్నప్పుడు చూడండి దానిపై ఉన్నటువంటి క్యారాపేస్ తీసేసి ప్రొడక్ట్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీకి యూజ్ చేస్తారు. సో ఈ క్యారాపేస్ దగ్గర కానీ సో దానికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంటుందో అప్పుడు ఈ అపెండేజెస్ అనేటువంటివి కూడా రాలిపోతాయి, డ్రై అయిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఎక్కువగా రైనీ సీజన్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. సో ఈ సీజన్లో ఏంటంటే ఈ ఫ్రాన్ దగ్గర ఉండేటువంటి ఈ రోస్ట్రమ్ ఏదైతే ఉంటుందో త్రోటి, ఒకసారి డయాగ్రామ్ వేసుకుని మీకు అవి చూపిస్తాను ఏంటి అన్నదే. హ్యూమన్స్కి వచ్చేసి సింపుల్ ఐ. అంటే మనకి ఇమేజ్ అనేటువంటిది చూసేటువంటి ఇమేజెస్ ఎలా కనిపిస్తాయి? సో ఇమేజెస్ నార్మల్గా కనిపిస్తాయి. సో మీరు ఫ్లైస్, హౌస్ ఫ్లై, కాక్రోచ్, ఫ్రాన్ వీటిలో చూసినట్లయితే ఐ వచ్చేసి కాంపౌండ్ ఐ. అంటే ఇమేజెస్ ఎలా కనిపిస్తాయి అంటే డాట్స్ వలె. అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇమేజ్ అనేది ప్రతిబింబం అనేటువంటిది దానికి డాట్స్ రూపంలో మొత్తం అంతా కూడా డాట్స్ రూపంలో కనిపించడం జరుగుతుంది. కాబట్టి కాంపౌండ్ ఐ, కాంపౌండ్ ఐ. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి. సో వీటిని అపెండేజెస్ అంటాం. అపెండేజెస్ అంటాం.
ఏవైతే రైనీ సీజన్లో రైనీ సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మేల్ ఫ్రాన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క రోస్ట్రమ్, క్యారాపేస్, యూరోపోడ్స్ వంటి ప్లేసెస్లో ఎక్కువగా ఈ పారాసైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే చూడండి, రోస్ట్రమ్ ఈ రీజియన్లోను, క్యారాపేస్ ఈ రీజియన్లోను, అపెండేజెస్ ఉన్నాయి కదా ఈ రీజియన్లో, టెల్సాన్ తోక భాగం ఈ భాగంలోనూ ఈ పారాసైట్స్ అనేవి ఎక్కువగా అటాచ్ అయిపోయి ఉంటాయి. సో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ స్టేజ్ వచ్చేసరికి సో ఈ జాగన్ అనేటువంటి ఒక సైంటిస్టు వాళ్ళ యొక్క కోవర్కర్స్ వీళ్ళందరూ ఏంటంటే సో వాటి యొక్క శిరోవక్షమును ఇది సో ఈ రీజియన్, ఈ హెడ్ రీజియన్ అనమాట, హెడ్, టైల్, థొరాక్సిక్ రీజియన్. సో హెడ్లో ఉండేటువంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి వీళ్ళు జాగన్ అనేటువంటి వాళ్ళు కమిటీ అనేటువంటి వేసి చెప్పడం జరిగిందనమాట. సో ఏవైతే డిసీజెస్కి లోనైనటువంటి ఫిషెస్ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లాటరల్ అపెండేజెస్ అంటే థొరాసిక్ రీజియన్ దగ్గర ఉండేటువంటి అపెండేజెస్, యూరోపాడ్స్ అనేటువంటివి ఈ ఒక విధమైనటువంటి ఫ్లూయిడ్తో ఇవి నింపబడి వౌండ్స్ గాయాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి, నెక్స్ట్ వన్ సూడో బర్గి అనేటువంటి ఒక ఫ్రాన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి అనేది ఫ్రెష్ వాటర్ ఫ్రాన్. ఈ ఫ్రాన్లో సూడోమోనాస్, ఏరోమోనాస్ వంటి బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఇందులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేటువంటి డిజార్డర్స్, వైరల్ డిజార్డర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంబీవీ మోనోరాల్ బ్యాక్యూల్ వైరస్, ఎంబీవీ మోనోరాల్ బ్యాక్యూల్ వైరస్. ఇది వన్ టైప్ ఆఫ్ వైరస్, ఫ్రాన్కి వచ్చేటువంటి వన్ టైప్ ఆఫ్ వైరస్ అని చెప్పొచ్చు అనమాట. సో వీటిని డాక్టర్ లిట్నర్ అనేటువంటి సైంటిస్టు 1980లో ఈయన 1980వ సంవత్సరంలో 1980లో ఈయన వీటి యొక్క లార్వల్ స్టేజెస్, ఫ్రాన్స్ యొక్క లార్వల్ స్టేజెస్, నెక్స్ట్ వన్ ఫ్రాన్ యొక్క స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళు ఈ లివర్ ఉంది కదా, సో లివర్ని వీళ్ళు లివర్ దగ్గర ఉండేటువంటి ఈ పారాసైట్స్ వల్ల లివర్ అనేటువంటిది విచ్ఛిన్నం అవ్వడం, కరిగిపోవడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి IHSNV, ఇన్ఫెక్షియస్ హైపోడర్మా, ఇన్ఫెక్షియస్ హైపోడర్మా హెమటోపోయిటిక్ అండ్ నెక్రోసిస్ వైరస్. ఇన్ఫెక్షియస్ హైపోడర్మా హెమటోపోసిస్ నెక్రోసిస్ వైరస్ అన్నమాట. సో దీనే IHHNV అనేటువంటి డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే లార్వల్ స్టేజెస్లో లేదా బాల్య దశల్లోనూ క్యుములేటివ్ డెత్స్, మరణాలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులో మరణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ వన్ సిస్టమిక్ ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మల్ బ్యాక్యూల్ వైరస్. తర్వాత ఫస్ట్ డిసీజ్, సెకండ్ డిసీజ్, థర్డ్ డిసీజ్. సిస్టమిక్ ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మల్
mesodermal vacuole virus. Mesodermal vacuole virus. సో ఇందులో చూద్దాము ఏమవుతుందో. సిస్టమిక్ ఎక్టోడర్మల్ మెసోడర్మల్ vacuole virus. మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమవుతుంది ఎక్టోడర్మల్ మెసోడర్మల్. ఎక్టోడర్మల్ అంటే అవుటర్ సైడ్ ఉండేటువంటి డర్మల్ స్కిన్, మెసోడర్మల్ మధ్యస్థంగా ఉండేటువంటి లేయర్, ఎండోడర్మల్ అంటే లోపల ఉండేటువంటి లేయర్, స్కిన్ దగ్గర లోపల ఉండేటువంటి లేయర్. ఎక్టోడర్మల్కి మెసోడర్మల్కి వచ్చేటువంటి డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ డిసీజ్ అనేటువంటిది స్కిన్కి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇది సిస్టమిక్ ఎక్టోడర్మల్ మెసోడర్మల్ vacuole వైరస్ అనేటువంటిది ఎక్కువగా. సో వీళ్ళు ఫ్రాన్ కల్చర్లో వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీని క్యూములేటివ్ డెత్స్ అనేవి ఈ డిజార్డర్ వల్ల రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే దాని యొక్క క్యారాపేస్, ఎక్టోడర్మల్ అన్నాం కదా, దాని యొక్క క్యారాపేస్ మరియు ఎగ్జోస్కెలిటన్, లోపల ఉండేటువంటి ఎగ్జోస్కెలిటన్ కూడా, సో దాని మీద వైట్ స్పాట్స్ అనేవి రావడం జరిగింది. సో అలా రావడం వల్ల దాని యొక్క టిష్యూ, ఈ ఏదైతే ఉందో క్యారాపేస్ ఏదైతే ఉందో అది డ్యామేజ్కి గురవడం జరిగింది. సో డ్యామేజ్కి గురవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్పివి, హెపటో ప్యాంక్రియాటిక్ వైరస్ అనమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వైరస్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది లివర్ దగ్గర ఉండేటువంటి లివర్ లేదా ప్యాంక్రియాస్ గ్లాండ్ని దానిపై ఇన్ఫెక్షన్ అనేది చూపించి, సో ఈ టైంలో ఏంటంటే ఫీడింగ్ అనేది ఆపేస్తాయి, ప్రాన్స్ అనేటువంటివి ఫీడింగ్ ఆపేస్తాయి. సో గ్రోత్ అనేది తగ్గిపోయి మరణం అనేది సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇంకొక డిసీజ్ వచ్చి ఎల్లో హెడ్ వైరస్. ఇవి రఫ్ చేస్తున్నాను. సో టోటల్గా 4 చెప్పుకున్నాం. మోనోడాల్ vacuole వైరస్, ఇన్ఫెక్షస్ హైపోడర్మా హెమటోపోయసిటిక్ నెక్రోసిస్ వైరస్, సిస్టమిక్ ఎక్టోడర్మల్ మెసోడర్మల్ vacuole వైరస్, హెపటో ప్యాంక్రియాటిక్ పార్వోలైట్ వైరస్. 4. ఫిఫ్త్ వన్ వచ్చి ఎల్లో హెడ్ వైరస్. HV ఎల్లో హెడ్ వైరస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని బాడీ అనేది ఏమవుతుంది అంటే పేల్ విత్ బాడీ అనేది ఎలా అవుతుంది అంటే ఎల్లో కలర్లోకి మారిపోతుంది. ఎల్లోయిష్ gills and hepatopancreas, viscera, lymphoid organs, hematocytes and connective tissues. సో దీనిపై ఉండేటువంటి లివర్ అండ్ ప్యాంక్రియాస్, నెక్స్ట్ వన్ లింఫాయిడ్ సిస్టమ్, లింఫాయిడ్ ఆర్గాన్స్, హెమటోసైట్స్, నెక్స్ట్ వన్ కనెక్టివ్ టిష్యూ, ఇదంతా కూడా ఎల్లో కలర్లోకి మారిపోతుంది. కాబట్టి దీన్ని ఎల్లో హెడ్ వైరస్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉండేటువంటి మెయిన్గా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో న్యూక్లిక్ ఇవన్నీ ఏవైతే ఏమవుతాయంటే డిజనరేట్ అయిపోతాయి. డిజనరేట్ అయిపోయి క్యూములేటివ్ మరణం అనేది మార్టాలిటీ అనేది సంభవిస్తుంది. సో నెక్స్ట్ వన్ శాటిలైట్ ఫార్మింగ్. ఇది డిసీజ్ కాదు, శాటిలైట్ ఫార్మింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏషియన్ కంట్రీస్లో సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో
ఓన్ ఫోమ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు, ఫీడ్ బిల్స్, ల్యాబొరేటరీ ప్రాసెస్ ప్లాన్స్, వీటన్నిటిని కూడా ఈ శాటిలైట్ ఫార్మింగ్లో వీళ్ళు చూడడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా వీళ్ళు కల్చర్ చేసి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండాలంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సో ఈ శాటిలైట్ ఫార్మింగ్ అనేటువంటి దాన్ని సీ కోస్ట్లో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ పారాసైట్స్ వల్ల ఏంటంటే స్కిన్ డిసీజెస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాన్స్లో వచ్చేటువంటి డిజార్డర్స్ అనేటువంటిది ఒక బాక్స్లో ఇక్కడ కొన్ని డిసీజెస్ గురించి వెళ్ళి చెప్పడం జరిగింది. సో కొన్ని డిసీజెస్ గురించి సో ఎప్పుడైతే ప్రాన్స్ని కల్చర్ చేస్తామో ఆ కల్చర్ చేసేటప్పుడు మెయిన్గా వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి అంటే కనుక డిజార్డర్స్ ఏంటి అంటే కనుక ఈ పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్టిఫిషియల్గా ప్రాన్స్ని రెడీ చేసి ఎక్కడైతే తయారు చేస్తారో కల్చర్ చేస్తారో వాటిలో ఎక్కువగా ఈ పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ రాబడి అనేది ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. లాస్ అనేది ఎకనామికల్గా లాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ కరెక్ట్ ప్రాసెస్ చేసి వీటిని రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని డిసీజెస్ గురించి ఇచ్చాడు. సో ఆ డిసీజెస్ ఏంటి అనేది ఒక డిసీజెస్ బాక్స్లో ఉండేటువంటి డిసీజెస్ గురించి చూద్దాము. డిసీజెస్ డయాగ్నోస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ అంటే డిసీజెస్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అనేది ఒక పర్టికులర్ ఇచ్చాడు ఒక బాక్స్లో. ఫ్రెష్ వాటర్లో మెరైన్ వాటర్ ఫిషెస్లో ఉండేటువంటి డిసీజెస్ గురించి నేను మామూలుగా బోర్డు మీద వేస్తే సరిపోదు కాబట్టి నార్మల్గా చెప్తున్నాను. సో చూద్దాం అవి ఏంటో అన్నది. కొన్ని డిసీజెస్ గురించి చూద్దాము. అవి డిసీజెస్ని ఎలా డయాగ్నోస్ చేసి వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తాము ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ ప్రాన్స్లోను ఫిషెస్లోను చూద్దాం. ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో వచ్చేటువంటి డిజార్డర్ అమ్మోనియా పాయిజనింగ్. ఫ్రెష్ వాటర్కి వచ్చేటువంటి ఫిషెస్కి వచ్చేటువంటి డిసీజెస్, సీ వాటర్కి వచ్చేటువంటి డిసీజెస్, సీ వాటర్ ఫిషెస్కి వచ్చేటువంటి డిసీజెస్, వాటిని సిమ్టమ్స్ వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారో చూద్దాం. సో అమ్మోనియా పాయిజనింగ్ ఇవి ఫ్రెష్ వాటర్కి వచ్చేటువంటి అమ్మోనియా పాయిజనింగ్. నెక్స్ట్ వన్ క్యామరన్ స్వాంప్స్, డ్రాప్సీ, ఫిన్ రాట్, ఫిష్ ఫంగస్. కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అమ్మోనియా పాయిజనింగ్.
సో ఇక్కడ గిల్స్ అనేటువంటివి రెడ్గా మారిపోవడం, వాపు రావడం జరుగుతుంది. రెడ్ ఆర్ ఇన్ఫ్లమేటెడ్ గిల్స్ అనమాట. సో ఇక్కడ దీనికి డ్రైఅప్నెస్ ఎలా చేస్తారంటే ఒక ఏదైనా ఒక ట్యాంక్లో మెనీ ఫిషెస్ ఉన్నప్పుడు ఈ సింటమ్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం క్యామెలన్ వామ్స్. ఇది రెడ్ అండ్ పింక్ కలర్లో ఉండేటువంటి వామ్స్ అనేవి ఇవి వ్యానస్ ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఆకలి అనేది మందగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డ్రాప్సీ. బ్లాటెడ్ ఫిష్, స్కేల్స్ ఆర్ రైజ్డ్, లాస్ ఆఫ్ లెజనింగ్ ఆర్ బాడీ కలరేషన్, బాడీ కలర్ మారిపోతుంది. నెక్స్ట్ ఫిన్ రాట్. ఫిన్ రాట్ వచ్చేసి రాటింగ్ ఫిన్స్, లాస్ ఆఫ్ ఎపిథియల్ లేయింగ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. సో నెక్స్ట్ వన్ ఫిష్ ఫంగస్, కాటన్ లైక్ గ్రోత్స్. ఫిష్ ఫంగస్ ఏంటంటే కాటన్ లైక్లో ఉండేటువంటి గ్రోత్స్ బాడీ మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా కొన్ని డిసీజెస్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. కొన్ని ఇది లేదా నైట్రేట్ పాయిజనింగ్, ఆక్సిజన్ స్టార్వేషన్, పాప్ ఐ, స్విమ్ బ్లాడర్ డిసీజ్, వాల్వెట్, ఉడీనియం లేదా హోల్ ఇన్ ద హెడ్, అమ్మోనియా పాయిజనింగ్, క్యామెల్నస్ వామ్స్, డ్రాప్సీ ఆర్ మలావై బ్లాట్, ఇచ్, వైట్ స్పాట్ డిసీజ్, ఫిన్ రాట్, ఫిష్ ఫంగస్, హోల్ ఇన్ ద హెడ్, నైట్రేట్ పాయిజనింగ్, ఆక్సిజన్ స్టార్వేషన్, పాప్ ఐ, స్విమ్ బ్లాడర్ డిసీజ్, వాల్వెట్ డిసీజ్. ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీ ఫిషెస్లో వచ్చేటువంటి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ మెరైన్ ఫిష్, ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ పాపీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అమ్మోనియా, బర్న్స్, ఆక్సిజన్ స్టార్వేషన్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్, రెడ్ ఫిన్స్, బ్లాటింగ్ ఆర్ అబ్డామినల్ స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ బై క్రిప్టోకారియం ఆర్ ఉడోనియం. ఇలా కొన్ని డిసీజెస్ వాటి యొక్క సిమ్టమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఫ్రాన్స్లో వచ్చేటువంటి వైరల్ డిసీజెస్, పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ తెలుసుకున్నాము. అదేవిధంగా డిసీజ్ ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ ఫిషెస్లో డయాగ్నోస్ చేస్తారు, వాటి యొక్క సిమ్టమ్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దీనికి ఈ క్వశ్చన్కి వచ్చేసి బాక్స్లో కొన్ని డిసీజెస్ ఇవ్వడం జరిగింది. అది మ్యాక్సిమమ్ ఆ క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫ్రాన్స్లో వచ్చేటువంటి ఫ్రెష్ వాటర్ ఫ్రాన్స్లో వచ్చేటువంటి డిజార్డర్స్ గురించి అడగడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఇక్కడితో మనకి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4లో ఇంకో క్వశ్చన్ ఉంది, వ్యాక్సిన్స్ అని. ఆ టాపిక్ అయిపోతే ఇంకా ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడతో ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.